ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ సమస్యలకు స్థానికంగానే పరిష్కారాలను కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సైబర్ భద్రత లేకుండా దేశ ప్రగతి సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వార్షిక విక్రయాలు సంఖ్య 2030 నాటికి కోటికి చేరుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. టైఫూన్ యాగి కారణంగా వియత్నాంలో ఇప్పటి వరకు 65 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో రేపు సెమికాన్ ఇండియా 2024 ప్రారంభం కానుంది. ఇక వార్తల వివరాలు. ప్రపంచ సమస్యలకు స్థానికంగానే పరిష్కారాలను కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నూతనంగా ఏర్పాటైన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF మొదటి పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి ఈరోజు అధ్యక్షత వహించారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం వనరుల వినియోగాన్ని శాస్త్రీయంగా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుగొనడంపై పరిశోధకులు దృష్టి సారించాలన్నారు. సంస్థల అప్గ్రేడేషన్ కోసం పిలుపునిస్తూ పరిశోధన, అభివృద్ధి, పురోగతిని పర్యవేక్షించడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణుల జాబితాను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి సూచించారు. కాగా అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సుల నేపథ్యంలో ఏర్పాటయ్యింది. ఇది దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, అభివృద్ధి ప్రయోగశాలల్లో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించేందుకు మార్గనిర్దేశం చేస్తుంది. సైబర్ భద్రత లేకుండా దేశ ప్రగతి సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తొలి వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ను ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ జాతీయ భద్రతలో అంతర్భాగమని, సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రానున్న 5 ఏళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ డేటా వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, ఇది సైబర్ భద్రతలో నిమగ్నమైన వ్యక్తుల బాధ్యతలను మరింత పెంచిందన్నారు. సైబర్ భద్రతను మెరుగుపరచడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర పోలీసు సంస్థల్లో శిక్షణ పొందిన నిపుణుల విభాగాన్ని ప్రారంభించాయన్నారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు అనుమానితుల జాబితాను తయారు చేయాలని అమిత్ షా వివరిస్తూ, साइबर प्लेटफॉर्म का शुभारंभ किया गया है। साइबर फ्रॉड मिटिगेशन सेंटर मोदी जी की एक परिकल्पना थी। साइबर कमांडो का शुभारंभ, समन्वय प्लेटफॉर्म का शुभारंभ और सस्पेक्ट रजिस्ट्री इसका शुभारंभ। अगर राज्य साइबर सस्पेक्ट रजिस्ट्री बनाएंगे तो इसकी भी सीमा अपने आप हो जाएगी। राष्ट्रीय स्तर पर बनाई जाए और सभी राज्यों को इसके साथ जोड़ा जाए। एक साझा मंच ये अपराध के सामने लड़ने के लिए शुरू किया जाए। मैं मानता हूं इससे आने वाले दिनों में अपराध की रोकथाम में हमें बहुत बड़ा फायदा मिलने वाला है. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని, 2030 నాటికి వార్షిక విక్రయాల సంఖ్య కోటికి చేరుకుంటుందని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో నమోదవుతున్న ఈ వృద్ధి 5 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సియామ్ 64వ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ దేశంలో దాదాపు 30 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈవీ 4 వీలర్ల అమ్మకాల్లో 45%, ఈవీ ద్విచక్ర వాహనాల్లో 56% వృద్ధిని సాధించామని వెల్లడించారు. ప్రస్తుతం 400 అంకుర సంస్థలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీని ప్రారంభించాయని ఈ సందర్భంగా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సూపర్ టైఫూన్ యాగి కారణంగా వియత్నాంలో వరదలు సంభవించడంతో పాటు కొండచర్యలు విరిగిపడుతున్నాయి. వియత్నాం ఉత్తర ప్రాంతంలో వేరువేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 65కు చేరింది. మరో 39 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఉత్తర వియత్నాంలో ఫోంగ్ చౌ వంతెన కూలిపోవడంతో అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వియత్నాం ప్రధానమంత్రి ఫావ్ మిన్ చిహ్నో 5 టైఫూను ప్రభావిత ప్రావిన్సులకు $4 మిలియన్ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో రేపు సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ గేమ్ చేంజింగ్ ఈవెంట్ ఇండియా ఎక్స్పో మార్ట్లో గ్లోబల్ టెక్ లీడర్లు, పరిశోధనా రంగాలకు చెందిన ఆవిష్కర్తలు పాల్గొననున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ దార్శనికతను మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచ సెమీకండక్టర్ సప్లై చైన్లో భారతదేశాన్ని విశ్వసనీయ భాగస్వామిగా నిలిపే లక్ష్యంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో సెమికాన్ ఇండియా 2024ను నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్ సమీపంలో భారీ వర్షాల కారణంగా నిన్న కేదార్నాథ్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడడంతో 5 యాత్రికులు ప్రాణాలు కోల్పోగా 3 గాయపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన యాత్రికులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుల్లో మధ్యప్రదేశ్కు చెందిన 3, గుజరాత్కు చెందిన 1, నేపాల్కు చెందిన 1 ఉన్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. సోన్ప్రయాగ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడిన రహదారిని పాదచారుల రాకపోకల కోసం పునరుద్ధరించారు. నిన్న రాత్రి నుంచి చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా సోన్ప్రయాగ్కు తరలిస్తున్నారు. యుఏఈ భారతదేశం కీలక వాణిజ్య భాగస్వామి అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈరోజు ముంబైలో ప్రారంభమైన యుఏఈ ఇండియా బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్య ఛేదనలో భాగంగా ఈ 2 దేశాల మధ్య అనేక సందర్శనలు జరగనున్నాయని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, పునరుత్పాదక శక్తి, సుస్థిరత, ఏఐ, వ్యవసాయ, సాంకేతికత వంటి రంగాల్లో ఈరోజు యుఏఈ, భారతీయ కంపెనీల మధ్య 10 ఒప్పందాలు జరిగాయని మంత్రి వెల్లడిస్తూ, his deep understanding of modern technology, the geopolitical changes in the world very appropriately define him as a leader of tomorrow, and I am sure under His Highness's leadership, while on the one hand the UAE is seeing transformational change, this partnership, this beautiful relationship is also going to witness a great transformation, a great future, and together this relationship standing on the pillars of innovation, investment and sustainable development holds an outstanding future going forward. ఐటీ, టెలికమ్యూనికేషన్, పవర్, హెల్త్ కేర్ స్టాక్స్లో బలమైన కొనుగోళ్లతో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా ఎగబాకడంతో పాటు నిఫ్టీ తన 25,000 స్థాయిని తిరిగి పొందడంతో భారతదేశ ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 361 పాయింట్ల లాభంతో 81,921 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 25,041 వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్లో అమెరికన్ కరెన్సీ బలపడడంతో ఈరోజు ఫారెక్స్ మార్కెట్లో భారతీయ రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే 2 పైసలు నష్టపోయి ₹83.97 వద్ద ముగిసింది. మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలను 10 రోజుల పాటు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాన్ని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రజలను ఏకం చేసి పోరాడాలనే లక్ష్యంతో ప్రారంభించారు. ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాలు ఒక గ్రామం ఒకే గణపతి కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చాయి. మహారాష్ట్రలోని అనేక గ్రామాలు ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా ఐక్యతను చాటుతున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ సమస్యలకు స్థానికంగానే పరిష్కారాలను కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సైబర్ భద్రత లేకుండా దేశ ప్రగతి సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వార్షిక విక్రయాల సంఖ్య 2030 నాటికి 1 కోటికి చేరుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. టైఫూన్ యాగి కారణంగా వియత్నాంలో ఇప్పటి వరకు 65 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో రేపు సెమికాన్ ఇండియా 2024 ప్రారంభం కానుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.